మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడే వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 106వ రోజు, ఏప్రిల్ 16వ తేదీ. అంశము: ఆమె ఇంకను క్రైస్తవురాలే, దానిని నేను మీకు నిరూపిస్తాను. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ప్రకటన 2వ అధ్యాయము 2-3 వచనములు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము అలయలేదనియు నేనెరుగుదును. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒకసారి ఒక చిన్న మహిళ పరిశుద్ధాత్మను పొందుకొన్నది. ఆమె ఎంతో దీనమైనది మరియు మాధుర్యమైనది. ఆమె జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్నది. ఆమె భర్త ఒక తాగుబోతు అయినా ఆమె అతన్ని భరించింది. అతను, నువ్వు చర్చికి వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని అనేవాడు. కానీ అతను మాత్రం పాత బ్రౌన్ డుబ్బీ దగ్గరికి, పబ్బుకి వెళ్ళేవాడు. వారు అక్కడ రోజంతా ఉండేవారు. దాన్ని ఒకప్పుడు బోనిఫర్స్ అని పిలిచేవారు. ఇక్కడున్న పాతవారిలో చాలామందికి బోనిఫర్స్ మూలలో ఉండేదని గుర్తు ఉంటుంది. దాన్ని ఇప్పుడు బ్రౌన్ డెర్బీ అని పిలుస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలా అక్కడ తిరుగుతున్నప్పుడు ఒక రాత్రి సంఘమును గూర్చి మరియు క్రైస్తవులను గూర్చి ఒక చర్చ మొదలయ్యింది. అక్కడ కూర్చున్న ఒక తాగుబోతు అన్నాడు, క్రైస్తవులనేవారు ఎవరూ లేరు, అలాంటి వారు ఎవరూ ఉండరు. ఇదంతా కపట నాటకం. మీరు చూసేవారంతా ఇక్కడ పొగ తాగుతారు, మద్యం తాగుతారు, మనం చేసినట్టే అన్నీ చేస్తారు. అయినప్పటికీ వారు తమ్మును తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు అని అన్నాడు. అప్పుడు మరో తాగుబోతు లేచి, ఒక్క నిమిషం ఆగండి, నాకు తెలిసిన ఒకరున్నారు అని అన్నాడు. ఎవరు అని అడిగితే, అది నా భార్య అని అన్నాడు. చూసారా, ఆమె మార్పు నొందినదని అన్నాడు. అతడు నిత్యం ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు.
ఆ మాటకు వారిలో ఒకడు ఇలా అన్నాడు, ఒకవేళ ఆమెను పరీక్షించి చూస్తే? అందుకు ఆ త్రాగుబోతు భర్త ఇలా అన్నాడు, లేదు, ఆమె ఇంకనూ క్రైస్తవురాలే అని నేను మీకు నిరూపిస్తాను. మనం ఇంటికి వెళ్దాం. ఇప్పుడు మనం బాగా తాగినట్లే నటిద్దాం. అంతటా వారు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. లోపలికి తూలుతూ వచ్చారు. ఈ కుర్చీ ఎందుకు ఇక్కడ ఉంది? ఇల్లు అలా ఉందేమిటని అన్నారు. అయితే ఆమె వారందరికీ కుర్చీలు వేసింది. అతని అతిథులు కదా, వారికి సాధ్యమైనంత వరకు స్వాగతం పలికింది. అతడు, మాకు నువ్వు విందు ఏర్పాటు చేయాలి అని అడిగాడు. ఆమె వెళ్ళి కొన్ని వంటకాలు చేసింది. మాకు గుడ్లు వేపుడు కావాలి అని అన్నాడు. వాటిని ఆమె తయారు చేసింది. ఆమె గుడ్లు వేపుడు చేసింది. అతను టేబుల్ దగ్గరికి వచ్చి వాటిని చూసి తన ప్లేట్ తీసుకుని నేల మీద వాటిని పడవేసి, నీకు తెలుసు కదా నాకు గుడ్లు ఇలా నచ్చవని. సరే అబ్బాయిలు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి బయటకు వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆమె బయటకు వచ్చి, ప్రియతమా, వాటిని సరిగ్గా వండనందుకు నన్ను క్షమించు. నేను నీ కోసం ఇంకొన్ని వండి పెడతాను అని అంది. ఓ చెత్త, అవి వండటం నాకు నచ్చదని నీకు తెలీదా? వాటిని అలా వద్దు అని చెప్పాను కదా అని అతను ఇలాగే కొనసాగించాడు. వారు అలా బయటకు వెళ్ళి తాగుబోతుల్లా నటించారు. అయితే ఆమె ఏమాత్రం విసుగుకోకుండా లోపలికి వెళ్ళి ఆమె తనలో తాను చిన్నగా గొనుగుకుంటూ చాలా మెల్లగా ఇలా పాడుకోవటం వారికి వినిపించింది. లోకమంతా స్వేచ్ఛగా ఉండుటకు యేసు ఒక్కడే సిలువ మోయలేదా? నాకు కూడా ఒక సిలువ ఉంది. ఈ పవిత్ర సిలువని నేను మోస్తాను, మరణం నన్ను విడిపించే వరకు. ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ ఇలా అనిరి, ఆమె నిజంగా క్రైస్తవురాలు. ఆమె దానిని పొందుకొన్నది. ఓ, ఆ రాత్రి ఆ చిన్న మహిళ తన భర్తను, ఆ ఇతర వ్యక్తులను క్రీస్తు వద్దకు నడిపించింది. చూసారా, చాలా మంచిగా ఉండండి. ఆయనకు అన్నీ తెలుసునని గుర్తుంచుకోండి. ప్రశ్నలు మరియు జవాబులు 3వ భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. ఆయన మనలో నివసిస్తే ఆయన చేసిన కార్యాలే మనమును చేయగలుగుతామని వాక్యము నిరూపిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యానికి మన హృదయంలో చోటునిస్తే, వాక్యము మనలో క్రియ జరిగిస్తే, ఓ దేవుడు యేసుక్రీస్తు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో, ఎలాంటి గొప్ప మనస్సును కలిగి ఉన్నాడో, ఆయనలో ఉన్న గొప్ప గుణలక్షణాలు ఏమిటో అవన్నీ కూడా మనలో కనిపిస్తాయి. కేవలం వాక్యము మనలో క్రియ జరిగిస్తున్నప్పుడు, వాక్య ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు, ఓ నిశ్చయంగా ఆయన చేసిన కార్యాలే మనమును చేయగలుగుతాం. నిజంగా యేసుక్రీస్తు ప్రేమై ఉన్నాడు, ప్రేమకు మూలమై ఉన్నాడు. శత్రువులను సహితం ప్రేమించే గొప్ప స్వభావం ఆయనది. ఆయన మనలోకి వస్తే మనమును అదే స్వభావాన్ని కలిగి ఉంటాం. ప్రియ సోదరులారా, అందుకే ఆయన అన్నాడు, కొరడాలతో కొడుతూ ఆయన శరీరమంతా గాయపరుస్తూ ఆయనను హింసిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో మీకు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని పలికాడు. ఎంత గొప్ప ప్రేమది! ఆయన ప్రేమ కఠినులను సహితం మార్చే గొప్ప ప్రేమది. నిజంగా ఇక్కడ మనం చదువుకున్నాం ఈ అంశంలో ఆ మహిళ ఎంతో దీనమైన మహిళ. ఆమె జీవితం ఎన్నో కష్టాలతో కూడుకున్నదని ప్రవక్త అంటున్నాడు. ఎంతో కఠినమైన జీవితం ఆమెది. భర్త తాగుబోతూ ఎంతో హింసిస్తూ ఉండేవాడు. కానీ ఆమె హృదయంలో వాక్యానికి చోటు ఉన్నది.
ఆమె పరిశుద్ధాత్మను కలిగి ఉన్నది. పరిశుద్ధాత్మ గనుక ఒక మనిషిలో ఉంటే వారి స్వభావమే వేరుగా ఉంటుంది. వారిని ఎన్ని మాటలన్నా, వారిని ఎంత బాధ పెట్టినా వారి స్వభావం వేరుగా కనిపిస్తుంది. వారు చాలా సాత్వికంగా ఉంటారు. వారికి ప్రేమించడమే తెలుసు. అది పరిశుద్ధాత్మ మనలో ఉండి జరిగించే గొప్ప కార్యమై ఉన్నది. ప్రియ సోదరులారా, నిజంగా మన ప్రవక్తలో కూడా అదే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను అనేక మంది హేళన చేస్తూ, ఆయనను ఎన్నోసార్లు వెటకారం చేస్తూ, గేలి చేస్తూ, ఎంతో అపహాస్యం చేస్తున్నప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉండేవాడు, క్షమిస్తూనే ఉండేవాడు. ఆయనకు ప్రేమించడం మాత్రమే తెలుసు. ఒకరోజు ఆయన కాలు పైన ఒక తాగుబోతూ ఉమ్ము వేసినప్పుడు ఆయన తుడుచుకున్నాడు. ఆ తాగుబోతు మళ్ళీ ఉమ్ము వేశాడు, అయినా కానీ తుడుచుకున్నాడు. ఓ ప్రియా సోదరులారా, లవోదికీయ సంఘకాలానికి గొప్ప మాదిరిగా పంపబడిన గొప్ప మనిషి, దేవుని స్వభావం కలిగిన గొప్ప మనిషి, గొప్ప సేవకుడు ఆయన. నిజంగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే, అనగా వాక్యం మనలో ఉంటే, మనము ఎంత కఠినులనైనా ప్రేమిస్తాం. ప్రియా సోదరులారా, ఇక్కడ ఆమె అదే చేసింది. ఆ తాగుబోతులందరూ ఒక చోట కూర్చుని, అసలు క్రైస్తవులు అనేవారు లేరు, వారు కూడా మనకలాగే తాగుతారు, పొగ తాగుతారు, మద్యం తాగుతారు, మనము చేసినట్టే అన్నీ చేస్తారు, అయినప్పటికీ వారు తమ్మును తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు. నిజంగా వారు అన్నది కూడా కరెక్టే. ఈరోజు అనేక మంది దేవుని నామానికి అవమానం తెస్తూ, లోకంతో కలిసి జీవిస్తూ, నిజమైన క్రైస్తవులకున్న గొప్ప సాక్ష్యాన్ని కూడా పాడు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు అన్యులకు కూడా మనం లోకువయ్యాం. నామకార్థ క్రైస్తవులు, దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు లోకానికి వాక్యాన్ని చులకన చేస్తూ ఉన్నారు. వారు మాట్లాడింది నిజమే, కానీ దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి కాలంలోనూ కూడా తన కొరకు కొంతమంది యథార్థవంతులను కలిగి ఉన్నాడు. ఆయన మరొక్క తాగుబోతు లేచి, ఒక్క నిమిషం ఆగండి, నాకు తెలిసిన ఒకరున్నారు అని అన్నాడు. ఎవరు అని అడిగితే, అది నా భార్య అని చెప్పాడు. ప్రియ సోదరులారా, ఒక మంచి భార్య ప్రవర్తన వలన ఒక లోకస్తుడైన భర్త, ఒక పాపి అయిన భర్త, ఒక అవిశ్వాసి అయిన భర్త మారుతాడని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశము ఈరోజు అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉంది. తన భార్య గురించి అతడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె ఎంత మంచి ప్రవర్తన కలిగిన భార్యనో ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అతడు అన్నాడు, ఆమె ఇంకనూ క్రైస్తవురాలే, ఆమె మార్పు నొందిందని అన్నాడు. ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. అందుకు ఆ త్రాగుబోతులు అన్నారు, ఆమెను పరీక్షించి చూస్తే, లేదు, ఆమె ఇంకనూ క్రైస్తవురాలే అని నేను నిరూపిస్తాను అని అతడు సాక్ష్యం ఇచ్చాడు. వారందరూ కలిసి వచ్చారు. వారందరూ తాగినట్టుగా నటిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టడానికి, ఆమెలో ఉన్న నిజమైన క్రైస్తవ్యాన్ని పరీక్షించడానికి, ఆమెలో ఉన్న సహనాన్ని పరీక్షించడానికి వారందరూ కలిసి వచ్చారు. నిజంగా ప్రియ సోదరులారా, నిజమైన వాక్యాన్ని, నిజమైన దేవుని ప్రేమను హృదయంలో కలిగి ఉన్న వారు నటించలేరు. వారు జీవిస్తారు. వారు తమ్మును తాము సమర్పించుకుని ఎంత కఠినమైనా సహిస్తూ వారు యథార్థంగానే జీవిస్తూ ఉంటారు. వారు అన్నారు, ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వారు రాగానే ఆమెను, ఈ కుర్చీ ఎందుకు ఇక్కడ ఉంది అని అరుస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. ఆమె వారందరికీ కుర్చీలు వేసిందని, సాధ్యమైనంత వరకు వారికి స్వాగతం పలికిందని, వారందరికీ వంటకాలు చేసి పెట్టిందని, వారికి గుడ్లు కూడా వేపుడు చేసి పెట్టిందని. అయితే వారు ఆమెను ఇబ్బంది పెట్టాలని ఆ గుడ్లు వేపుడును టేబుల్ మీద నుంచి విసిరివేసి ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. సహించింది. వారు ఎంతగా ఇబ్బంది పెట్టినా సహించుకుంటూ వచ్చింది. నిజంగా వారు ఓడిపోయారు. ప్రియ సోదరులారా,
నిజమైన క్రైస్తవుడు ముందు, దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి ఉన్న ఒక క్రైస్తవుడు ముందు ఏదైనా ఎంత కఠినుడైనా తలవంచాల్సిందే. ప్రియ సోదరులారా, ఇక్కడ ఆమె నిరూపించింది. ఆమె ఏమీ బాధపడలేదు. ఆమె ప్రభువును స్తుతించుకుంటూ, తనలో తాను పాడుకుంటూ, క్రీస్తు కలిగిన అదే సహనాన్ని కలిగి క్రీస్తు పోలికను పొందుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉన్నది. నిజంగా ఆయనను ఆ రోమా సామ్రాజ్యం ఆ గొల్గోతా కొండపై ఎంతగానో వేధించారు, రక్తపు మడుగుగా చేశారు ఆయన్ని. ఆయన ఒళ్ళంతా నాగళ్ళ చాళ్ళు వలె అయ్యింది. ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. నిజంగా ఆయన చూపిన ప్రేమ మనం చూపలేం ప్రియ. నిజంగా ఆయన చూపిన ప్రేమ, ఆయన పడ్డ కష్టం, ఆయన సహించిన శోధన ముందు మనం ఎంతటి వారం ప్రియ సోదరులారా. ఆమె తనలో తాను చిన్నగా పాడుకుంటూ, లోకమంతా స్వేచ్ఛగా ఉండుటకు యేసు ఒక్కడే సిలువ మోయలేదా? నాకు కూడా ఒక సిలువ ఉంది. ఈ పవిత్ర సిలువని నేను మోస్తాను, మరణం నన్ను విడిపించే వరకు. ఓ ప్రియ సోదరులారా, నిజంగా ఎంత అద్భుతం ప్రియ సోదరులారా. ఈరోజు మనమందరం కూడా అదే బాటలో వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనమందరం కూడా మన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించవలసిన వారమై ఉన్నాము. మనందరికీ కూడా సిలువలు ఉన్నాయి, మనందరికీ కూడా కష్టాలున్నాయి, మనకు కూడా బాధలున్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ క్రీస్తు వైపు చూస్తూ, క్రీస్తు మన కొరకు పడిన ఆ శిక్షను చూస్తూ, ఆయననే గురిగా పెట్టుకుని మనం వెంబడించాల్సిన వారమై ఉన్నాము. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మన పాపముల కొరకు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనము పొందాల్సిన ఆ శిక్షను ఆయన పొంది మనలను స్వేచ్ఛగా ఉంచడానికి ఆయన శిక్షను భరించాడు. ఆ తాగుబోతులందరినీ స్వేచ్ఛగా ఉంచడానికి, ఆ తాగుబోతులందరినీ ఆనందంగా ఉంచడానికి ఆమె ఎంతో సహనంగా ఉండి వారి పెడుతున్న ఆ కష్టాలన్నీ సహించింది. దేవుని ప్రేమను నిరూపించింది. దేవుడు గొప్పవాడని నిరూపించి దేవుని నామాన్ని మహిమపరిచింది. వారందరూ ఓడిపోయారు ప్రియ సోదరులారా. వారన్నారు, ఆమె నిజంగా క్రైస్తవురాలు, ఆమె దానిని పొందుకున్నది, అదే పరిశుద్ధాత్మ ఉన్నది. మనం గనుక పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నట్లయితే, మనం పొందుకున్నట్లయితే, మన శత్రువులు మనల్ని ఎంత వేధించినా, ఈ లోకము మనల్ని ఎంత బాధించినా మనం సహిస్తూనే ఉంటాము, మనం ప్రేమిస్తూనే ఉంటాము. అది కేవలం పరిశుద్ధాత్మ మనలో ఉండి చేసే గొప్ప కార్యమై ఉన్నది. ఆమెలో పరిశుద్ధాత్మ ఉన్నది కనుక సమస్తాన్ని జయించగలిగింది. జయించటమే కాదు కానీ ఆమె నిజంగా క్రైస్తవురాలు, ఆమె దానిని పొందుకొన్నది. ఆ రాత్రి ఆ చిన్న మహిళ తన భర్తను, ఆ ఇతర వ్యక్తులను క్రీస్తు వద్దకు నడిపించింది. అది చాలు ప్రియ సోదరులారా. ఆమె మంచి ప్రవర్తన వల్ల, ఆమె క్రీస్తును ప్రదర్శింప చేయటం వల్ల, క్రీస్తు యొక్క గుణ లక్షణాలను ప్రదర్శింప చేయటం వల్ల ఆమెలో క్రీస్తును చూడగలిగారు, క్రీస్తు ప్రేమను చూడగలిగారు. కఠినులైన వారు క్రీస్తు ప్రేమను తెలుసుకుని వారు కూడా మారు మనసు పొందారు అని ఈ చిన్న సారాంశంలో, ఈ చిన్న అంశంలో ఆమె ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోగలిగాము. నిజంగా ప్రియ సోదరులారా, మనము కూడా అలాగే జీవిద్దాం. మనకు వచ్చే అనేక కష్టాలను, బాధలను, వేదనలను సహిస్తూ క్రీస్తునే ప్రదర్శింపచేద్దాము. క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనలో ప్రదర్శింపచేసి అనేక మందికి మాదిరికరంగా జీవిందాము. క్రీస్తు కొరకు యథార్థంగా బతుకుదాము. అనేక మందిని క్రీస్తు వైపు నడిపిందాము. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచి తనతో నడిపించునుగాక. ఎత్తబాటు వరకు మనం స్థిరంగా ఉండులాగున తన కృపను మనపై కుమ్మరించి మనలను స్థిరమైన భక్తితో అంతం వరకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపఠనం 1 సమూయేలు 30,
31 అధ్యాయములు మరియు లూక 13వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవునిలో ఉన్న గొప్ప గుణలక్షణాలను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు ప్రేమలో ఉన్న తాత్పర్యాన్ని అనేక మందికి ప్రదర్శింపజేసి అనేక మంది కఠినులను క్రీస్తు వైపుకు నడిపించే గొప్ప కార్యాన్ని చేపట్టండి. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ సోదరీమణులారా, మీ కుటుంబాల్లో తాగుబోతులైన భర్తలు ఉండొచ్చు. అయితే మీ మంచి ప్రవర్తన వలన, మీరు చూపే ప్రేమ వలన, మీరు చూపే సహనం వలన నీ భర్త మారుతాడు. నీ భర్త ఖచ్చితంగా క్రీస్తులోనికి వస్తాడు. ఈ అంశాన్ని బట్టి మీ తాగుబోతైన భర్తలను మార్చండి. ఈ అంశాన్ని మాదిరిగా తీసుకుని మీ తాగుబోతైన భర్తలను మార్చండి. అది మీరు చూపే గొప్ప సహనం వల్ల, మీరు చూపించే గొప్ప ప్రేమ వల్ల తప్పకుండా వారు మారతారు. అలాంటి గొప్ప కృపను దేవుడు మన కుటుంబాల్లో అనుగ్రహించి ఆయనే గొప్ప మహిమను పొందుకునేలాగిన మనం ఎల్లప్పుడూ యథార్థంగా జీవిందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.